కూడా జై భీములు. షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో ఉన్నటువంటి లోపాలు, వర్గీకరణలో ఉన్నటువంటి నష్టాల మీద మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం అన్నటువంటిది తమ్ముడు చెప్తే రమ్మంటే నేను తప్పనిసరిగా వస్తానని చెప్పినాను. ఆ వచ్చే ముందు కూడా ఒక కండిషన్ నేను చెప్పింది, మాట్లాడడంలో రిస్ట్రిక్షన్ ఉంటే నేను రాను, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇస్తేనే వస్తానని చెప్పినాను. సరే లేదు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు రండి అని చెప్తేనే నేను వచ్చినాను. వర్గీకరణ ఉద్యమము ఎక్కడ పుట్టింది అనే దానికోసము నేను లాస్ట్ వీక్ ఒంగోలు పోయినా. నేను ఈదుముడి గ్రామంలో దాదాపు ఒక 5 గంటలు తిరిగి వచ్చిన. నేను చాలా విషయాలు చాలా మందితో మాట్లాడొచ్చిన. హోటళ్ళ దగ్గర కూర్చున్నాను, కిరాణా షాపులకు పోయినా, మాదిగవాడలకు పోయినా, మాలవాడలకు పోయినా, మాదిగ చర్చికి పోయినా, మాల చర్చికి పోయినా. సో డిఫరెంట్ పర్సన్స్తో కలిసినాను. ఈ వర్గీకరణ ఉద్యమానికి అక్కడ కారణాలు వేరే ఉన్నాయి, అది చెప్పుకుంటే తర్వాత నేను రాస్తాను. మొత్తానికి వర్గీకరణ ఉద్యమం వచ్చింది, చంద్రబాబు చేసిండు, మనం వ్యతిరేకించినాము, హైకోర్టు వాళ్ళకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టుకు మనం పోయినాము, కొట్టేసింది. రాజ్యము చేసినటువంటి కుట్రలో మనము వ్యతిరేకించడం వల్ల ఆ కాలంలో దాదాపుగా ఒక 22,000 ఉద్యోగాలు మాదిగలకు అప్పనంగా వెళ్ళిపోయినాయి. సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఆ తిరిగి ఉద్యోగాలు మళ్ళీ మనకు రావు. ఇది ఒక ఆస్పెక్ట్. అదే సుప్రీంకోర్టు ఆగస్టు 31 నాడు ఒక తీర్పు ఇచ్చింది, ఎస్సీ వర్గీకరణలో రాష్ట్రాలు చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు, కానీ కులాల తొలగింపు కానీ కులాల చేర్పు కానీ మీకు హక్కు లేదు అంటూ క్లుప్తంగా ఇది తీర్పు ఇచ్చింది. రాష్ట్రాలకు తీర్పు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయా చెయ్యా అనేది వాటి ఇష్టం, దాంట్లో కూడా మ్యాండేటరీ లేదు. చేసుకోవచ్చు, చేయకపోతే ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు డైరెక్షన్ చేసుకోమని ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి వర్గీకరణ వల్ల కూడా మాలలో సహజంగానే దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. నేను చాలామందికి నేను చెప్పింది, వర్గీకరణ విషయంలో మాలలు కన్ఫ్యూజ్లో ఉన్నారు, కన్ఫ్యూజ్లో ఉండొద్దు. ఫస్ట్ వర్గీకరణ కావాలా కాకూడదా? కాకూడదు అనుకుంటే ఒక అపవాదం మొత్తం ఎప్పటికైనా, మాలలు దొంగలు, మాగలు దోపిడిదారులు, మాలలు దొబ్బుక తిన్నారు, అందుకే వీళ్ళద్దు అంటున్నారు, తినడానికి అలవాటు పడ్డారు, ఇవన్నీ చేస్తారు. కాబట్టి కావాలనుకుంటే ఎంత కావాలనేది అడగాలి. అక్కడ పంపకాలకు సిద్ధమవుతున్నప్పుడు పంపకాల దగ్గర మనకు లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఏకపక్షంగా తీర్పు వస్తుంది. మనం గ్రామాలలో చాలా పంచాయతీలు చూస్తాం, ఇద్దరు అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కులంలో కూర్చుండబెట్టి పంపకాలు చేసినప్పుడు ఒక ఆయన లేచిపోతే ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఏడుకోవడానికి ఇట్లా అని చెప్పేస్తారు, కథం. అదేవిధంగా కోర్టులో కూడా అట్లనే జరుగుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య హియరింగ్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్గా ఒక వ్యక్తి ఎప్పుడు కూడా దాన్ని ఆబ్సెంట్ ఉండి నాకు అది ఏదో అంటే ఏమైపోతే తీర్పు కూడా ఏకపక్షంగా వస్తుంది. షమీమ్ అఖ్తర్ తీర్పు కూడా అట్లనే వచ్చింది. దీన్ని ఎవరు కూడా మనం గమనిస్తారు. వర్గీకరణలో మా జనాభా ఇంత ఉంది, మాకు ఇంత వాటా కావాలా? ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పాను, మొత్తం ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో మాలలు ముందుంటారు, తెలంగాణకు వచ్చేవరకు వెళ్ళి మాదిగలు ముందు డెవలప్ అయినారు, మాలలు వెనుకబడ్డారు. ఆ ఒక్కదాని మీద మనకు ఎక్కువ వాటా కావాలని అడగడానికి అవకాశం ఉండే, కానీ ఎవరు అడగలేరు. అడగనప్పుడు తీర్పు ఎట్లా వస్తుంది? అంతే వస్తుంది. కాబట్టి అట్లనే వచ్చింది. ప్రభుత్వం కూడా ఏమనుకుంటున్నది, ఈ ఇష్యూను క్లోజ్ చేయాలి, లేకపోతే రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, గవర్నమెంట్ మీద దాడి చేస్తుంది, మాదిగలు వాళ్ళే చచ్చిపోయి, ఇంతకుముందు గాంధీ భవన్లో వాళ్ళని ఎవరు చంపలే, వాళ్ళే చచ్చిపోయారు. అదేవిధంగా అసెంబ్లీ మీద ఎక్కి ఆ రోజు చావలేరు, చచ్చిపోతే అదో పెద్ద ఇష్యూ అవుతుండే. మొన్న కూడా ఇటువంటి చేస్తానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే క్లోజ్ చేసేద్దామని ఒక ప్రయత్నం చేస్తుంది.
ఆ ప్రయత్నములు చేస్తున్నటువంటి క్రమంలో ఈ వర్గీకరణ అసలు రాజ్యాంగబద్ధంగా ఉంటుందా ఉండదా అనేది పక్కకు పెడితే చెయ్యడం వల్ల ఆటోమేటిక్గా నష్టపోతాం. ఈ ప్రమాదాన్ని మన వాళ్ళు ఎవరు గుర్తించలేదు. గుర్తించక ముక్కుమ్మడిగా మేము వ్యతిరేకం అని చెప్పడంతో వ్యతిరేకంగానే వచ్చేసి చాలామంది అనుకుంటారు షమీమ్ అఖ్తర్ రిపోర్టు చాలా తప్పుల తడగన అదో అనుకుంటారు. ఆ రిపోర్ట్ ఎక్కడ పోయినా కూడా మనకు కొన్ని లెక్కలు ఉన్నాయి. 2011 సెన్సెసే మనకు ఆధారం. 2011 సెన్సెస్లో మనము 1,00,000 ఉంటే వాళ్ళు 2,00,000 ఉన్నారు. ఈ రేషియో ఉంటుంది, 1:2 రేషియో. ఏదైనా కూడా మనకి ఏం జరుగుతుంది, మనకు 1 వస్తే వాళ్ళకు 2 వస్తాయి, కొంచెం అటు ఇటు. ఈ స్పష్టతను మన వాళ్ళు ఎవరు గ్రహించలేదు. గ్రహించకపోవడం వల్ల మనకు 5 వస్తాయి, కానీ వెనక్కి పోయినాం. కనీసం ముందు ఉంటే ఆ ఒక్కట్లో ఉన్నది కూడా మనకు కలిస్తే కనీసం మనకు 6 వస్తుండే. లెక్కలైతే దాన్ని మనం కాదనలేము. సరే, ఇది వర్గీకరణ తప్పా రైటా అనేది పక్కన పెడితే పంపకాల దగ్గర కూడా మనం లేకపోవడం వల్లనే మనం వెనక్కిపోవడం అన్నటువంటిది జరిగింది. రోస్టర్ పాయింట్ ఎంత భయంకరంగా ఉన్నదంటే ఏ లెక్కన చూసినా 7వ పాయింట్లో మనం ఉండాలి. ఏ రకంగా చూసినా 7th నంబర్ మనది రావాలి. ఎందుకు రావాలా? మొత్తం జనాభాలో, రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో 34% మాలలు ఉన్నారు. 34% మాలలు ఉన్నప్పుడు 15 ఎస్సీ రిజర్వేషన్ పాయింట్లలో ప్రతి 3వ పోస్టు మనకు రావాలి. 3వ పోస్ట్ రావాలంటే మళ్ళీ 16 అవుతుంది. కానీ ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా మాదిగల కంటే మనము వెనుకబడ్డాం కాబట్టి ఫస్ట్ పోస్టు ఏకు పోయినా సెకండ్ పోస్టు మాలలకే రావాలా. మనం బీలో ఉంటే అది వస్తుండే, లేకపోతే రాదు. సీలో పోయినాం కాబట్టి వాళ్ళ క్యాల్కులేషన్తో పాటు వాళ్ళు ఒక రకంగా ఇచ్చారు. వీళ్ళందరూ కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ఫస్ట్ గ్రూపు, బి గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకు పోగా లాస్ట్ మనకి ఇవ్వడం అన్నటువంటి జరిగింది. అది ఎంత నష్టం జరుగుతుందంటే భవిష్యత్తులో మన వాళ్ళకు ఉద్యోగాలు రావు, భవిష్యత్తులో అడ్మిషన్లు రావు. 22 వరకు వస్తే తప్ప మనకు ఒక్కలకు రాదు. కనీసం 7వది ఉంటే ఒక 8 ఉన్నాయంటే మనకు ఒకటి వచ్చేది, 10 ఉన్నా మనకు ఒకటి వచ్చేది. ఇప్పుడు ఏం జరిగిపోయింది? ఒక నష్టం జరిగిపోయింది. దాన్ని మనము చాలా లీగల్ పాయింట్స్ చూస్తే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టులో నిలవదు. కానీ ఎవరు కొట్టేయాలి? నేను చాలామంది పెద్ద మనుషులతో మాట్లాడినా, ఇంత దుర్మార్గమైనటువంటి కమిషన్ కదా అంటే, కోర్టులు వేస్తారు, బెంచ్ మీదకి రాదు. ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు? బెంచ్ మీదకి రాదు, హియరింగ్కి రాదు, ఆర్గ్యుమెంట్ చెయ్యరు, గవర్నమెంట్ ప్లేడరు ఆడియంట్ కారు. ఇప్పుడు మన 2 కేసులు జరుగుతున్నాయి, రమేష్ చెప్పాలా. బెంచ్ మీదకి వచ్చినా కూడా జడ్జి దాన్ని టేక్అవుట్, దాని మీద హియరింగ్ వింటలేడు. వినకపోతే మనం ఏం చేస్తాం? జడ్జిని కొడతామా? అట్లా కొడితే ఒక ఇష్యూ అవుతుంది, కానీ కొట్టే ధైర్యం కూడా మన ఎవరికి లేదు. దాని కాన్సిక్వెన్సెస్ వేరే ఉంటాయి. సో ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దీనికి ఆల్టర్నేటివ్గా మనకు ఏంటి అని అంటే, ఒకటి షమీమ్ అఖ్తర్ యొక్క కమిషన్ ఏర్పాటునే ఛాలెంజ్ చేసిన రమేష్ వాళ్ళు, అంతే కదా సార్? ఇది ఒకటి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10 ఏళ్ళ తర్వాత ఇది చెల్లదు కమిషన్ అంటారు, ఆ లోపల ఉద్యోగాలన్నీ పోతాయి. సో ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో వచ్చే హార్డిల్స్. ఇక షమీమ్ అఖ్తర్ కమిటీ రిపోర్ట్లో చాలా లొసుగులు ఉన్నాయి. చాలా ఉన్నప్పటికీ కూడా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంగా నేను ఏం చెప్పుకుంటున్నానంటే, అది మంచి రిపోర్టే. అట్లీస్ట్ మనకు ఒక బ్యాటిల్కు ఒక ఆయుధం ఇచ్చిండ్రు. ద గవర్నమెంట్ కానీ షమీమ్ అఖ్తర్ కానీ నీకు చిట్ట చివరిగా పోరాటం చేయడానికి, నీకు యుద్ధం చేయడానికి నీకు ఒక అస్త్రం ఇచ్చిండ్రు. ఆ అస్త్రమే షమీమ్ అఖ్తర్ రిపోర్ట్. అది టోటల్లీ అన్సైంటిఫిక్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా మర్చిపోవాలి. స్వతంత్రంగా మనం నిలబడడానికి ఒక ఆల్టర్నేటివ్ను మాల సమాజము చూసుకోవాలి. చూసుకోకపోతే
విపరీతమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మనకు రిజర్వేషన్ పెంచమని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వర్గీకరణ ప్రకారం ఒకవేళ పెంచితే 3% పెంచితే 2% మాదిగోలకు పోతాయి, 1% ఉపకులాలకు పోతాయి, మాదిగోలు మాలలోకి ఏం రానే రాదు. అంటే మళ్ళీ మన ప్రయత్నం ఏమవుతున్నది? గత 70 ఏళ్ళుగా మాల వాళ్ళు చేసిన కష్టార్జితం అంతా కూడా మాలలకు రాలే, ఇతరుల కోసమే పోయింది. ఇప్పుడు కూడా మనం చేసేది కూడా ఇతరులకి పోతే ఇక మన శ్రమ ఎందుకు, మన కృషి ఎందుకు, మన త్యాగం ఎందుకు, మన ప్రయత్నం ఎందుకు? ఇవన్నిటిని కూడా మనం బేజూరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా కూడా ఇంకా కొన్ని లొసుకులు ఉన్నాయి దాంట్లో. ఆ లొసుకులు ప్రకారంగా డెఫినెట్గా కొట్టేస్తుంది. కానీ దాన్ని ఏం చేయాలన్నటువంటి దాని మీద పెద్దలు రత్నం గారు ఉన్నారు, వారు చాలా లీగల్ పాయింట్ చెప్తారు. నేనైతే షమీమ్ అఖ్తర్ గారికి ఒక రిపోర్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చింది. నేనే మాలలకు 6% ఇవ్వండి, మాదిగలకు 7% ఇవ్వండి, ఉపకులాలకు ఒక 2% ఇవ్వండి. ఉపకులాలు బిలో మాలల్ని పెట్టండి, సిలో మాదిగల్ని పెట్టండి. బిలో మాలల్ని పెట్టడానికి బేస్ ఏంది? మనకు ఉషా మెహ్రా కమిషన్ రిపోర్టు. తెలంగాణ వచ్చిన తర్వాత మాదిగల కంటే మాలలు ఏ రంగంలో కూడా ముందు లేరు. ఎక్కడన్నా ఉద్యోగాలు మహా అయితే ఒక 5-6 పాయింట్ ఏమో కానీ తప్ప మిగతా దేంట్లో కూడా మాలలు లేరు. కాబట్టి మాలల్ని బి గ్రూపులోనే పెట్టామని చెప్పేసి ఇచ్చినటువంటి ఏకైక రిప్రజెంటేషన్ బహుశా నాదే అనుకుంటాను. దానివల్ల జరిగితే మనకి ఏం జరుగుతుండే? ఏ అండ్ డి పాతయి అవి కలిపి ఏలో పెట్టుకుంటే ఆ 2% లేకుండా కూడా మనకు బికి వస్తాయి. అప్పుడు మన 6/8 అవుతాయి. మాదిగలకు మనకంటే ఎక్కువ ఉంటే ఒకవేళ వాళ్ళు సంతోషపడతారు. ఒకవేళ మనకు 5 ఇచ్చినా కూడా ఏ గ్రూప్లో 2 ఉండి మనకు 5 ఇచ్చి వాళ్ళకి 8 ఇచ్చినా కూడా మనకు పెద్ద నష్టం జరిగేది కాదు. సో ఈ లాజిక్లు మన వాళ్ళు ఎవరు ఆలోచించలేరు, చెప్తే కూడా ఎవరు వినలేరు. గుడ్డిగా మాకు వర్గీకరణ వద్దు 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 అనడమే కానీ ఎందుకు వద్దు అన్నది వాడు చేయడానికి సిద్ధపడిన తర్వాత సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత మనము అక్కడ తప్పిదం చేయడం వల్ల ఇప్పుడు ఈ రకమైనటువంటి బాధలు మనం పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎప్పుడైనా కూడా అవకాశము చేజారిపోయిన తర్వాత మన చేతులకెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రయత్నం చేసి దానిపై వెంపలు రాడి పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు చాలామంది కోర్టులో కేసు వేస్తామంటున్నారు. ఇవన్నీ కూడా ఎన్ని కేసులు వేసినా కూడా హియరింగ్ జరిగే అవకాశమే లేదు, కనీసం 5 సంవత్సరాల వరకు. వాళ్ళు తీసుకుంటారు, పిటిషన్ అడ్మిట్ అవుతుంది, హియరింగ్ కాదు, గవర్నమెంట్ అప్పీల్ కాదు, దాన్ని పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారు. సో ఇవన్నీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఇటువంటి తప్పిదాలు మానవాళ్ళు చేయొద్దు. తాత్కాలికమైనటువంటి వాటికి పోకుండా దీర్ఘకాలంలో కమ్యూనిటీకి ఏదైతే మంచిగా ఉంటుందో ఆ వైపున ఆలోచించి ఆ వైపున ప్రయత్నం చేస్తేనే బాగుంటుంది. చాలామంది మాలల సింహ గర్జన తర్వాత మాదిగల రెచ్చిపోవడం ఎంత పెరిగింది అంటే విపరీతంగా పెరిగిపోయింది. చాలామంది అరే మాలలో మాట్లాడతలేక అయిపోయింది అనుకున్నప్పుడు మేము అనుకొని దానికి కౌంటర్ పెట్టాలి. అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏమున్నదో తెలుసుకోవాలి. జడ్జిమెంట్లో ఏమున్నదో చూడకుండా జడ్జిమెంట్ మీద మనం ఎట్లా మాట్లాడతాం? పైగా ఈ విషయంలో మాలవాళ్ళు మాట్లాడితే స్వార్థపరులు అంటారని చెప్పేసి నేనే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు ఒక్క మాల వ్యక్తిని కూడా మాట్లాడనియాలి. ఒక వ్యూహాత్మకమైనటువంటి చేసిన అందరినీ మాలతోనే మాట్లాడినా. అందరూ కూడా సుప్రీంకోర్టు తీర్పు సరి అయింది కాదు అని చెప్పారు. అంటే మనది మనం చెప్పినా కూడా అది ఎదుటి వ్యక్తులు వీళ్ళ స్వార్థం కోసం చెప్తున్నారనేటువంటి ఒక వ్యూహాత్మకంగా అదే కోదండరాంతో మాట్లాడిపించినాం, అదే హరగోపాల్తో మాట్లాడిపించినాం, అక్కడ కంచె ఐలయ్యతో మాట్లాడిపించినాం. ఇట్లా డిఫరెంట్ వ్యక్తులతో మాట్లాడిపించడం వల్ల మన వ్యూహము అక్కడ ఉన్న తర్వాత మాదిగ మేధావులు మాదిగ ఉద్యమకారులందరూ కూడా సెట్ బ్యాక్ అయ్యారు. ఇదేంది కథ? ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు మా వైపు మాట్లాడారు, ఇప్పుడు పోయి అటబయట మాట్లాడారు, మేము ఎవరిని నమ్మాలా అన్నటువంటిది వచ్చింది. అప్పుడు పెట్టినప్పుడు చాలామంది మాల వాళ్ళు నాకు చాలా ఇబ్బంది పెట్టారు. మేము మాట్లాడతామని. మన విషయం మనం మాట్లాడద్దు, మాలైతరులే మాట్లాడాలని చేసుకోవడం వల్ల తర్వాత అది కొంత మనకు మైలేజ్ ఇచ్చి అరే పర్వాలేదు అన్నటువంటిది ఇంకొక కొత్త రకమైనటువంటి చర్చకు దారితీసేదానికి మనం ప్రయత్నం చేసినాం.
నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఏంటంటే షమీమ్ అఖ్తార్ కమిషన్ అన్నటువంటిది అది తప్పుల తడగనే, కానీ అదే మనకు చిట్ట చివరి అస్త్రం. చిట్ట చివరి అస్త్రం. ఆ అస్త్రంతో కొట్టేసిన తర్వాత మళ్ళీ వర్గీకరణ ఉద్యమాలు వచ్చినప్పుడు ఇప్పుడు చేసినటువంటి పొరపాట్లు మాలలు చేయొద్దు. మాది జనాభా ఎక్కున్నదా లేదా ఏదో కథ పెట్టి మాకు ఇంత కావాలనేది అలా కూర్చుంటే తప్ప అయ్యే అవకాశం ఉండదు. ప్రభుత్వం ఒక డిసైడ్ అయి ఉంటుంది ఫ్యాక్టర్గా. కాబట్టి ప్రభుత్వం మీద కూడా ఉద్యమం చేసినప్పుడు స్పష్టత ఉండాలి. గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతోని మనం మీటింగులు పెడితే అక్కడ ఏం మాట్లాడలేము మనం. కాబట్టి ఢీకొంటున్నటువంటి వ్యక్తి మీద దాడి చేయడానికి సిద్ధపడాలి. అంటే శత్రువు దగ్గరకు పోయి మేము ముచ్చట పెడతాము, మేము మాట్లాడతామంటే కాదు, దాడి చేస్తే తప్ప వాళ్ళలో దడబుట్టదు. కాబట్టి మనము అటువంటి ప్రయత్నము భవిష్యత్తులో చేయకుండా, భవిష్యత్తులో మాలలు తప్పిదం కాకుండా జాగ్రత్త పడాలని ఇప్పుడు ఉన్నటువంటి యువకులు వీళ్ళందరికీ కూడా నేను విన్నవిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్న, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ మాకు వెన్నుదన్నుగా మీలాంటి వాళ్ళ మాకు ఖచ్చితంగా గైడెన్స్ ఉండాలి ఎప్పటికీ. మీలాంటి వాళ్ళ గైడెన్స్లో నడిస్తేనే ఖచ్చితంగా రాబోయే రోజులలో మేము సరైన మార్గంలో వెళ్తామని